హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు చోటా అమర్నాథ్ యాత్ర గురించి పూర్తిగా వివరిస్తాను. అసలు ఇది ఎక్కడుంది, ఏ సీజన్ లో వెళ్తే మనకి మంచి శివలింగ దర్శనం కలుగుతుందో డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ ని ఆల్ లో పెట్టుకోండి. మీకు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా హరిద్వార్ నుంచి జోషిమఠ్ వరకు లోకల్ క్యాబ్స్ ద్వారా గానీ బస్ ద్వారా గానీ జోషిమఠ్ చేరుకోవాలి. హరిద్వార్ వరకు కూడా ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వరకు ఒక ట్రైన్, ఢిల్లీ టు హరిద్వార్ మరొక ట్రైన్ మారాల్సి ఉంటుంది. హరిద్వార్ నుంచి తెల్లవారుజామునే మీరు లెఫ్ట్ అయితే బస్ ద్వారా గానీ లోకల్ క్యాబ్స్ ద్వారా గానీ సాయంత్రానికి జోషిమఠ్ చేరుకుంటారు. జోషిమఠ్ నుంచి బస్సెస్ ఏమీ ఉండవు, అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకునే నీతి వెళ్ళాలి. బద్రీనాథ్ టెంపుల్ కి వెళ్లేటప్పుడు ఈ జోషిమఠ్ ని క్రాస్ చేసుకునే వెళ్తారు. లెఫ్ట్ సైడ్ లో బద్రీనాథ్ ఉంటే స్ట్రైట్ గా వెళ్తే మనకి ఈ నీతి వ్యాలీ వస్తుంది 70 కిలోమీటర్ల దూరంలో. జోషిమఠ్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిన తర్వాత మధ్యలో ద్రోణగిరి పర్వతం కూడా కనిపిస్తుంది. రామాయణంలో లక్ష్మణుడు మోర్చిపోయినప్పుడు హనుమంతుడు సంజీవని మూలిక కోసం ఈ హిమాలయాల దగ్గర ఉన్న ద్రోణగిరి పర్వతానికి వస్తాడు. అదే ఈ పర్వతం అన్నమాట. అయితే ఇక్కడ 6 గ్రామాల్లో ఉన్న బోటియా తెగ ప్రజలు మాత్రం హనుమంతుడిని ద్వేషిస్తారు. ఎందుకంటే మూలిక కోసం వచ్చి తాము దైవంగా పూజించుకున్న ద్రోణగిరి పర్వతాన్ని ఎత్తుకుపోయాడని చెప్పి. అయితే ఈ జర్నీ మాత్రం రిస్క్ అనే చెప్పొచ్చు. ఈ విధంగా ఎప్పుడు స్లైడింగ్ అవుతుందో తెలియదు, మీద నుంచి రాళ్లు పడిపోతూనే ఉంటాయి. చూస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. వెళ్లే దారిలో మాత్రం చాలా గ్లేసియర్స్ కనిపిస్తూనే ఉంటాయి. వీటినే హిమానీ నదం అంటారు. ఈ పర్వతాల నుంచి పారే జలపాతాలన్నీ కూడా ఈ విధంగా గడ్డకట్టుకుపోతాయి ఇక్కడ చలికాలంలో. కానీ ఇవి ఎప్పుడు విరిగి పడిపోతాయో తెలియదు. అలాంటప్పుడు మాత్రం ఇక్కడ చాలా రిస్క్ అనే చెప్పొచ్చు. వెళ్లే దారిలో ఆర్మీ వాళ్ళు చెకింగ్ కూడా చేస్తారు. మన ఆధార్ కార్డ్ తో పాటు వెహికల్ నెంబర్ కూడా వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. ఎందుకంటే ఇదంతా రిస్క్ ప్లేస్ కాబట్టి తిరిగి రిటర్న్ అయిపోయామా లేదనే ఇన్ఫర్మేషన్ కోసం. జోషిమఠ్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ మలారీ విలేజ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ మలారీ విలేజ్ ఒకప్పుడు ఇండియాకి టిబెట్ కి వాణిజ్య కేంద్రంగా పనిచేసేది. ఇది రిమోట్ ఏరియా అనమాట. వీళ్ళు ఇక్కడ 6 నెలలు మాత్రమే ఉంటారు. మిగిలిన 6 నెలలు కూడా చమోలి దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఇక్కడ ఇల్లులన్నీ కూడా ఈ విధంగా చెక్కతో చేసే ఉంటాయి. ఈ మలారీ గ్రామంలో హీరామణి మాత గుడి కూడా ఉంది. ఇక్కడ బోటియా తెగ ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వీళ్ళు సుగంధ ద్రవ్యాలని, మిల్లెట్స్ ని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇక్కడ వన్యప్రాణులు చాలా ఎక్కువగా ఉంటాయి. చిరుత పులులు, కస్తూరి జింకలు, కొన్ని రకాల అంతరించిపోతున్న హిమాలయ పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతం నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ కు ప్రవేశ ద్వారంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో ఈ మొక్కలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్క నుంచి వచ్చే సువాసన ఒక పర్ఫ్యూమ్ లా వస్తుంది. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా వెహికల్ లో అయితే ఇది పెట్టుకుని వెళ్తారు. వెహికల్ అంతా కూడా మంచి సువాసనతో నిండిపోతుంది. మలారీ గ్రామం దాటిన తర్వాత ధౌలి గంగా నది, కాళీ నది కలిసే చోటు కనిపిస్తుంది. ఈ ధౌలి గంగా నది స్టార్టింగ్ పాయింట్ ని వీడియోలో చివరిలో చూపిస్తాను మీకు. ఈ ప్రాంతం ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి గానీ, రైడింగ్ చేసే వాళ్ళకి గానీ, ప్రకృతిని బాగా ఇష్టపడే వాళ్ళకి గానీ బాగా నచ్చుతుంది. ఇక్కడ జనసంచారం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. సింగిల్ గా వెళ్ళమని అయితే నేనైతే రికమెండ్ చేయను. సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవు. దూరంగా ఈ 3 కొండలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ పెద్ద గ్లేసియర్ చూసారా, ఇది ఎప్పుడు విరిగిపోతుందో తెలియదు. మొన్న టన్నెల్లో 300 మంది చనిపోయారని చెప్పాను కదండి. ఇలాంటి పెద్ద గ్లేసియరే విరిగి నదిలో పడిపోయి ఒకసారి నదీ ప్రవాహం ఎక్కువైపోయి కొట్టుకుని వెళ్ళిపోయింది. మార్చి ఏప్రిల్ నెలలో వస్తే ఇలాంటి గ్లేసియర్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా ఎక్కడా కూడా షాప్స్ కూడా కనిపించవు. ఉన్నా కూడా ఎక్కడో 1-2 మాత్రమే ఉంటాయి. అందులో కూడా మ్యాగీ, మమోస్ తప్ప ఏమీ దొరకవు. అందుకే మేము ఫుడ్ కూడా ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము. ఇక్కడికి వెళ్లే దారి కోసం ఈ గ్లేసియర్ ని మధ్యలో కట్ చేశారు, లేదంటే ఇదంతా కూడా మూసుకుపోతుంది అనమాట. ఇక్కడికి మీరు రావాలనుకుంటే మార్చి నుంచి అక్టోబర్ నెల వరకు మాత్రమే వీలు పడుతుంది. మిగిలిన నెలలన్నీ కూడా స్నోఫాల్ తో అంతా కూడా పూర్తిగా నిండిపోతుంది. ఇక్కడ మనుషులు కూడా ఎవరు ఉండరు. వింటర్ సీజన్ లో మొత్తము కూడా చమోలి వెళ్లి అక్కడే నివసిస్తూ ఉంటారు. మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత మార్చి నెలలో ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. మంచు శివలింగాన్ని చూడాలనుకుంటే మాత్రం మార్చి ఏప్రిల్ నెలలో మాత్రమే వీలు పడుతుంది. మే నెల నుంచి ఆ మంచు శివలింగం కరిగిపోతుంది. చూడండి, ఇలాంటి పెద్ద గ్లేసియరే పడిపోయిందని చెప్పాను కదండి. ఇలాంటి రోడ్స్ లో డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎట్నుంచి ఈ ఐస్ ముక్కలు విరిగి పడిపోతాయో తెలియదు, లేదంటే మీద నుంచి స్లైడింగ్ అయ్యి ఎప్పుడు ఈ రాళ్ళు పడిపోతాయో తెలియదు. నాకు తెలిసి దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఓన్ వెహికల్ తో కాకుండా ఇక్కడ లోకల్ క్యాబ్స్ గానీ ఏవైనా వెహికల్ బుక్ చేసుకుని రావటమే మంచిది. వాళ్ళకు మాత్రమే ఇలాంటి రోడ్స్ లో చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఏ ఏరియాలో ఎలా వెళ్తే రిస్క్ ఉండదు అని చెప్పి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి గ్లేసియర్స్ మీకు బద్రీనాథ్ టెంపుల్ కి వెళ్లేటప్పుడు కూడా మధ్యలో 1-2 కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ నీతి వ్యాలీకి వెళ్లేటప్పుడు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్ తో పాటు ఇలాంటి కొన్ని వందల బ్రిడ్జ్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్రిడ్జ్ చూడండి ఎలా విరిగిపోయిందో. మీద నుంచి పెద్ద బండరాయి పడిపోయి బ్రిడ్జ్ ఏకంగా విరిగిపోయింది. కొత్త బ్రిడ్జ్ కూడా పక్కనే కడుతున్నారు. ఇక్కడ 365 రోజులు కూడా ఈ పనులు జరుగుతూనే ఉంటాయి. రోడ్డు మీద పడిపోయిన రాళ్ళని ఖాళీ చేయడం, ఈ విధంగా కొత్త బ్రిడ్జ్లు కట్టడం బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ ఎక్కడికక్కడ ఉంటూనే ఉంటారు. ఈ విధంగా జోషిమఠ్ నుంచి ఈ రిస్క్ జర్నీలో 85 కిలోమీటర్లు ప్రయాణిస్తే లాస్ట్ ఇండియన్ విలేజ్ నీతి గ్రామం అయితే వస్తుంది. ఈ దూరంగా కనిపిస్తుంది కదండి.
చూడండి, అదే లాస్ట్ ఇండియన్ విలేజ్ నీతి గ్రామం అనమాట. దీని తర్వాత కొన్ని కిలోమీటర్ల దూరంలో చైనా బార్డర్ అయితే ఉంటుంది, కానీ అక్కడికి పర్మిషన్ లేదే ఎవరిని అలౌ చేయరు. ఈ నీతి వ్యాలీ చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వరకు మీదకి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడే టిమ్మర్సన్ మహాదేవ్ మంచు శివలింగం అయితే కనిపిస్తూ ఉంటుంది. మార్చ్ ఏప్రిల్ నెలలో మీదకి నడుచుకుంటూ వెళ్లేసరికి ఆక్సిజన్ లెవెల్స్ తో పాటు టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. ఇక్కడికి ఏ సీజన్ లో వచ్చినా సరే స్వెటర్స్ అయితే కంపల్సరీ వేసుకునే రావాలి. చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ధౌలీగంగా మొదలైన ప్రదేశం ఇదే. ఇక్కడ పంచధార కూడా ఉంటుంది. ఈ 5 ధారల నుంచి వచ్చే నీళ్లు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రుచినిస్తాయి. మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఈ నీటిని టేస్ట్ చేయడమే కాకుండా ఇంటికి మాత్రం నీళ్లు పట్టుకెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు. అసలు ఒకే ప్లేస్ లో ఉండే నీళ్లు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క రుచిని ఎలా ఇస్తున్నాయో నాకైతే అర్థం కాలేదు. నిజంగా ఫస్ట్ టైం వీటిని తాగినప్పుడు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది, అలాగే షాక్ లాగా కూడా అనిపించింది. కొన్ని చప్పగా ఉన్నాయి, కొంచెం తీయగా ఉన్నాయి, అలా ఉన్నాయి అనమాట. ఆ వేరియేషన్ అయితే ఈజీగా తెలుస్తుంది. ఫైనల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్న చోటా అమర్నాథ్ యాత్రకైతే వచ్చేసాము. ఇంతకు ముందు 2-3 సార్లు నేను ఇక్కడికి వచ్చాను గానీ మంచు శివలింగ దర్శనం అయితే ఎప్పుడూ చేసుకోలేదు. చాలా కష్టపడి రిస్క్ చేసి ట్రెక్కింగ్ చేసి ఇక్కడికి వచ్చేసరికి మంచు శివలింగం చూసేసరికి పడిన కష్టం అంతా కూడా క్షణాల్లోనే మర్చిపోతాము. అంత బ్యూటిఫుల్ గా ఉంది. నిజంగా ఈ అదృష్టం అందరికీ రాదేమో. అమర్నాథ్ యాత్రకు వెళ్ళలేకపోయినా ఈ చోటా అమర్నాథ్ యాత్ర చేసేసరికి నాకు నిజంగా అమర్నాథ్ యాత్ర చేసే ఫీలింగ్ అయితే వచ్చింది. అయితే ఈ మీదకి వెళ్లేసరికి దారి మాత్రం చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. మీద నుంచి ఇక్కడ నిత్యము కూడా వాటర్ పడుతూనే ఉంటాయి. ఆ పడిన వాటరే ఇక్కడ శివలింగం ఆకారంలో నిర్మితమై ఉంది. ఇది ఇంకా ఇప్పుడిప్పుడే కరగడం మొదలవుతుంది. దీని మీద నించుంటే ఐస్ ముక్క మీద నించున్నంత చాలా చల్లగా ఉంటుంది. అర నిమిషం కంటే కూడా ఎక్కువగా నించోలేము. మార్చి ఏప్రిల్ నెలలో మాత్రమే మంచు శివలింగ దర్శనం ఉంటుంది. మే నెల నుంచి మీకు ఈ శివలింగ దర్శనం ఎప్పుడూ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీద నుంచి నిత్యము కూడా వాటర్ దానికి అవే పడుతూనే ఉంటాయి. ప్రకృతి నుంచి స్వయంగా అభిషేకం జరుగుతూనే ఉంటుంది నిత్యము కూడా. అయితే ఈ శివలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, కిందన మొత్తము కూడా దీని పక్కన అస్సలు ప్లేస్ లేదు. లోతులో నదీ ప్రవాహం ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్ని అయితే ఇక్కడ అస్సలు దించకూడదు. ఇక్కడ 2 నిమిషాల కంటే ఎక్కువగా నించోలేము. ఐస్ వాటర్ కంటే చల్లగా ఉంటాయి నీళ్లు. ఇక్కడ ఒకవేళ మీరు స్టే చేయాలి అనుకుంటే లాస్ట్ ఇండియన్ విలేజ్ నీతిలో మాత్రమే వీలు పడుతుంది. అక్కడ మీకు హోటల్స్ అవి అవైలబుల్ గా ఉంటాయి. జోషిమఠ్ నుంచి నీతి వెళ్లే దారిలోనే మీరు చాలా ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. తపోవన్లో హాట్ స్ప్రింగ్ తో పాటు గౌరీకుండ్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే చిప్కో ఉద్యమం మొదలైన గ్రామం రైనీతో పాటు కాళికామాత మందిరం కూడా ఉంటుంది. తర్వాత లాతా గ్రామంలో ఉన్న నందాదేవి మందిరం, ఇంకా సంజీవిని పర్వతం, మలారి గ్రామం, గంశాలి గ్రామం, ఇలా చాలా ప్రాంతాలని మీరు ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. అసలు ఈ లొకేషన్ చూసారా, స్వర్గంలా ఉంది. ఈ లొకేషన్ చూడడానికి ఎంత కష్టపడి రిస్క్ చేసినా ఇక్కడికి రావాలనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా బద్రీనాథ్ టెంపుల్ కి వెళ్ళినట్లయితే జోషిమఠ్ నుంచి రిటర్న్ అయిపోకుండా ఒకరోజు ఈ నీతి వ్యాలీని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ ఇంకేమున్నాయో మిగిలిన వీడియోస్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.